హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భూపతి సుజాత ఛానల్స్. ఈరోజు మా పిన్ని ఫస్ట్ మంత్ మ్యారేజ్ డేకి వచ్చినాము. మా చెల్లె పెళ్లి రోజులో మేము బగారా రైస్ చికెన్ స్పెషల్ వండుతున్నాము. చూడండి, మా అమ్మ అయితే వండుతుంది. కట్టెల పొయ్యి మీద అయితే వండుతున్నారు. చాలామంది ఉంటారు కదా, సరదాగా ఉంటుందని మంచిగా స్టవ్ ఉంది కానీ కట్టెల పొయ్యి మీద వండుదాం, మంచి టేస్ట్ అవుతుంది అన్నారు. అందుకే వండుతున్నాము. చూడండి, బగారా రైస్ అయితే ఇగో ఇట్లా మంచిగా అయ్యింది. మంచిగా పలుకు ఉంది. కొంచెం పైన మంచిగా గంజి గుంజుకోవడం కోసం పైన అయితే నిప్పులు పోస్తున్నా. నిప్పులు పోస్తే పైన ఉన్న రైస్ కూడా మంచిగా అవుతుంది. బగారా రైస్ వండుకోవాలంటే ఫస్ట్ దాంట్లో ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ కరివేపాకు అల్లం పేస్ట్ పచ్చిమిర్చీలు వేసేసుకొని కలిపి దానికి మనం బియ్యానికి ఎంత కావాలో అంత సరిపడా ఎసరు వేసేసుకొని పొయ్యి మీద అయితే పిల్లలు అడిగిర్రు మామిడి పండ్లు. మేము రాకముందే మా అమ్మ మామిడి పండ్లు తీసుకొచ్చి పెట్టింది. నేను మా పిల్లలకైతే మామిడి పండ్లన్నీ కట్ చేసి ఇస్తున్నా. ఒక సైడ్ నుంచి మా అక్క పూలు వెళ్తుంది, పిల్లలు ఆడుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మామిడి పండ్లు ఫుల్ సీజన్ ఫ్రూట్స్ కదా, అందుకోసం ఒకేసారి ఒక 10 kgs అట్లా తీసుకొచ్చింది. అందరు పిల్లలు వస్తారని. చూడండి, మా పిల్లలు అయితే మామిడి పండ్లు ఫుల్ స్వీట్గా ఉన్నాయని ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అందరు కూర్చొని ఒకరు పూలు వెళ్తున్నారు, ఒకరు మేకప్కి రెడీ అవుతున్నారు. సీజన్లో మీరు తింటారా? మేమైతే ఫుల్ మామిడి పండ్లు ఒకేసారి మా అమ్మ తీసుకొచ్చినప్పుడు 10-20 kgs తీసుకొస్తుంది. ఫుల్ టేస్టీగా ఉన్నాయి మామిడి పండ్లు అయితే, చూస్తేనే తినాలనిపించే ఇలాగున్నాయి. నేను మా పిల్లలు మా అక్క పిల్లలు అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం మామిడి పండ్లు. మా పిల్లలందరూ ఒకే దగ్గర ఉంటే ఫుల్ అడావిడి హంగామా వేసేస్తారు. చూడండి, ఒకటే మా చిన్న అయితే ఒక కోసినప్పటి నుంచి దాని దగ్గరే ఉంది, తింటూనే ఉంది. బగారా రైస్లో ఎసరు అయితే కాగిపోయినాయి, అందుకని దాంట్లో ఉన్న వాటర్ వంపేసేసి బియ్యం వేస్తున్నాం. దాంట్లో ఎక్కువ మంది పిలుద్దామని అనుకున్నాం. మినిమం ఒక 20-30 మంది కోసం అయితే వంట రెడీ చేస్తున్నాము. చూడండి, బగారా రైస్లో ఎసరు కాగింది, బియ్యం వేసేసినాము. ఇక దానికి మూత పెడితే కొద్దిసేపు ఒక 10-15 నిమిషాల్లో అయితే బగారా రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూస్తున్నాను, అప్పుడప్పుడు మధ్యలో బగారా రైస్ కలుపుకుంటూ ఉండాలి, మళ్ళీ అడుగు పడుతుంది. ఇటు సైడ్ అయితే మాకు మ్యారేజ్ డేకి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసిర్రు. చూడండి, అందరం ఉండి ఇంకా మా చెల్లె వాళ్ళు అయితే మా చెల్లె వాళ్ళు మా అక్క పిల్లలు డెకరేషన్ చేస్తున్నారు. పెళ్ళప్పటిది బ్యానర్ ఉండే, దాన్నే కట్టి డెకరేషన్ అయితే చేస్తున్నారు. చూడండి, ఇంకా బగారా రైస్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేసినాము. చికెన్ కర్రీ వండాలి కదా, చికెన్ కర్రీ కోసం రెడీ చేస్తున్నారు. మా పెద్దత్తమ్మ అయితే చికెన్ కర్రీ వండుతుంది, చాలా టేస్టీగా వండుతుంది. చూడండి, మేము ఇంట్లో వండాలంటే ఏదైనా న్యాచురల్గానే వాడతాము. బయట మసాలా పౌడర్స్ ఏం కొనుక్కరాకుండా ఇంట్లోనే రెడీ చేసి పెట్టుకుంటాం మసాలా. చికెన్ టేస్టీగా ఉండాలంటే ధనియాల పొడి, లవంగాలు, ఇలాచీలు, సాజీరా అన్నీ వేపుకొని మంచిగా ఫ్రై చేసి దాన్ని దంచి వేసుకుంటే ఫుల్ టేస్టీగా మంచి కలర్ కూడా వస్తుంది. కారం కూడా మేము ఫ్రెష్గా పట్టించింది వాడుకుంటాము. చూడండి, ఒక 20-30 మందికి సరిపడా చికెన్ కూడా మన అత్తమ్మ వండేసేసింది. ఫటాఫట్ అందరు ఉంటే చాలా స్పీడ్గా ఫాస్ట్గా అందరూ